ఓం నమ శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వామీజీ ఏ లవర్ ఆఫ్ మ్యాన్ అన్న విషయం గురించి కొద్దిగా చూస్తాం. లవర్ ఆఫ్ మ్యాన్ అంటే మనిషిని ప్రేమించే స్వామీజీ మనిషిని ఆయన చెప్పాడు, ఐ థింక్ ఐల్ బి బార్న్ అగైన్, ఐ హ్యావ్ ఫాలన్ ఇన్ లవ్ విత్ మ్యాన్ అని. అంటే నేను మళ్ళీ జన్మిస్తాను అనుకుంటాను, ఎందుకంటే నేను మనిషితో ప్రేమలో పడ్డాను అని చెప్పాడు స్వామీజీ. భాగవతంలో రంతిదేవుడి కథ వస్తుంది. రంతిదేవుడు చంద్రవంశానికి చెందిన రాజు. ఆయన గొప్ప దయాశీలుడైనటువంటి రాజు. రోజు లక్షలాది మందికి ఆయన అన్నదానం చేసేవాడు. వారందరికీ లక్షలాది జనులకు భోజనం తయారు చేయడానికి వండడానికి 20,000 వంట మనుషులు పని చేసేవారట. సో మనం ఎంతమందికి ఆ విధంగా అన్నదానం చేస్తున్నాడో మనం ఊహించుకోవచ్చు. ఒకసారి ఆయన రాజ్యంలో తీవ్రమైన దుర్భిక్షం వచ్చింది. ఆయన తన దగ్గర ఉన్నదంతా దానం చేసేశాడు, ఇతరుడికి ఇచ్చివేశాడు. తనకంటూ ఏమీ లేదు. ఆయన కుటుంబము 48 రోజుల పాటు పస్తుపడి ఉన్నారు. 48 రోజుల తర్వాత ఎవరో దేవుడే పంపించినట్లు ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకు కాస్త పాయసం ఇచ్చాడు, తినడానికి పాయసం ఇచ్చాడు. వాళ్ళు కూర్చొని పాయసం స్వీకరించిపోయారు. అప్పుడు ఒక బ్రాహ్మణ అతిథి వచ్చాడు. సో ఆ విధంగా వచ్చిన వ్యక్తి ఆయన భగవత్ స్వరూపమే, విష్ణు స్వరూపమే అని భావించి ఆ బ్రాహ్మణుడికి కాస్త పాయసం ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు స్వీకరించబోయారు. అప్పుడు ఒక శూద్రుడు వచ్చాడు. అతడికి రాజు కొద్దిగా పాయసం ఇచ్చాడు. మళ్ళీ వాళ్ళు తినబోయే ముందు ఒక వేటగాడు వచ్చాడు. తన వేట కుక్కలతో వచ్చి కాస్త భిక్షం అడిగాడు. సో వాడికి కూడా మిగిలిన పాయసం అంతా ఇచ్చివేయడం జరిగింది. సో పాయసం అంతా అయిపోయింది. కనీసం నీరు తాగుదాము, దాహం తెచ్చుకోవడానికి. కానీ నీరు తీసుకుంటే అప్పుడు ఒక చండాలుడు వచ్చి, ఓ రాజా, నేను చండాలుని, దయచేసి నాకు త్రాగడానికి కొంచెం నీళ్ళు ఇవ్వండి అని చెప్పాను. సో అప్పుడు వాడికి నీరు ఇచ్చాడు. అప్పుడు రంతిదేవుడు ప్రార్థన వస్తుంది, నా కామయే అహం గతిం ఈశ్వరాత్ పరాం అష్టర్ధి యుక్తాం అపునర్భవం వా ఆర్తిం ప్రపద్యే అఖిలదేహ భాజాం అంతఃస్థితో ఏన భవంతి అదుఃఖాః. అంటే రంతిదేవుడు ప్రార్థన ఇది. అనిమాది అష్టసిద్ధులు సులభంగా లభించే పరమగతిని నేను కోరుకోవడం లేదు. మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని కూడా నేను కోరుకోవడం లేదు. నేను అన్ని ప్రాణుల శరీరాలలోనికి ప్రవేశించి వారి బాధను అనుభవించుదునుగాక, తద్వారా వారు ఆ బాధ నుండి విముక్తులగుదురుగాక. నేను ప్రభువు వద్ద ప్రార్థించేది ఇదే అని చెప్పాడు. సో ఈ విధంగా ప్రార్థించిన తర్వాత రంతిదేవుడు తాను మరణమంచున ఉన్నప్పటికీ ఎటువంటి సంకోచం లేకుండా అతడికి, ఆ చండాలుడికి నీరు ఇచ్చాడు. అప్పుడు త్రిమూర్తులు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. సో వాళ్ళే ఆ విధంగా అతిథుల రూపంలో వచ్చారు అని రంతిదేవుడు తెలుసుకున్నాడు. వాళ్ళకు ప్రణమిల్లాడు భక్తితో. సో ఇక్కడ స్వామీజీ కూడా ఈ రంతిదేవుడి లాగానే ఎంతో కరుణ, ఎంతో విశాలమైన హృదయం కలిగి ఉన్నాడు. బోధిసత్వుడు మళ్ళీ జన్మనెత్తేవాడు లోకహితం కొరకు. స్వామీజీ కూడా అదే విధంగానే జన్మనెత్తాడు. స్వామీజీ ఆఖరికి ఒక్క శ్వాస కూడా తన కోసం అంటూ ఎప్పుడూ పీల్చలేదు. ఆయన చేసిన ప్రతి ఒక్క పని అది లోకం కోసం, లోకహితం కోసమే. ఆయన తన కొరకు అంటూ ఎప్పుడూ దుఃఖించలేదు. ఆయనకు దుఃఖం అంతా ఇతరుల కోసమే. ఇతరుల యొక్క దుఃఖాలను కూడా ఆయన అనుభవించగలడు. ఈ దేశ ప్రజల దుఃఖాల కొరకు స్వామీజీకి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఎల్లప్పుడూ వారి లోకహితం కొరకు కలత చెందుతూ ఉన్నందువల్ల నిద్ర పట్టేది కాదు. ఒకసారి గ్రహణం వచ్చింది. గ్రహణంలో నువ్వు ఏదైనా పని చేస్తే దానికి 1000 రెట్లు ఫలం లభిస్తుంది అని చెప్తారు.
సో సాధారణంగా జనులు గ్రహణ సమయంలో కూర్చొని జపం చేస్తూ ఉంటారు. అయితే స్వామీజీ అన్నాడు, నాకు నిద్ర అనేది రావడం లేదు, నేను గ్రహణ సమయంలో కాసేపు నిద్రపోతాను, అప్పుడు దాని ద్వారా మనకు తర్వాత మళ్ళీ నిద్ర వస్తుందేమో అని అన్నాడు. నిద్రపోవడానికి ప్రయత్నించినాడు. అయితే ఆయనకు నిద్ర పట్టలేదు గ్రహణ సమయంలో కూడా. స్వామి ప్రేమేశానందజీ రాసిన పాట జయ జయ రామకృష్ణ భువన మంగళ, ఆ పాటను మనం ఈ ప్రత్యక్ష శిష్యుల జయంతి రోజున పాడుతాం. దానిలో వస్తుంది జయ వివేకానంద పరమదయాళ, అంటే పరమదయాలు దయాస్వరూపుడు వివేకానందుడు, జయ వివేకానందుడు. ఇక్కడ ఆయన ప్రేమేశానందజీ వివేకానందుడు అంటే ఏదో వేదాంత కేసరి అనో లైక్ హైందవ జంజా మారుతమనో అవేమీ మెన్షన్ చేయలేదు. అంటే వివేకానందుడు పరమ దయాలు, గొప్ప దయాస్వరూపుడు. ఆ స్వామీజీ యొక్క దయ కారణంగానే ఈరోజు మనకు ఈ మఠాలు, మిషన్లు, ఈ సర్వీస్ యాక్టివిటీస్, ప్రవచనాలు అన్నీ లభిస్తున్నాయి. స్వామి సదానంద అని స్వామీజీ యొక్క శిష్యుడు ఉండేవాడు. ఆయన చెప్పాడు, మేమందరము స్వామీజీ పట్ల ఆకర్షితులైంది ఆయన చికాగో ఉపన్యాసాల ఆ గ్లామర్తో కాదు, ఆయన యొక్క ప్రేమతోనే మేము ఆయన పట్ల ఆకర్షించబడ్డాము అని చెప్పాడు. ఇంకో శిష్యుడు స్వామి అచ్యుతానంద అని చెప్పాడు. ఆయన చెప్పాడు, నా వ్యక్తిగత అనుభవం నుండి నేను మీకు చెప్తున్నాను, నేను ఇల్లు వదిలింది ఏదో గొప్ప వైరాగ్యం వల్ల కాదు, స్వామీజీ మరియు ఇతర ప్రత్యక్ష శిష్యుల పవిత్రమైన విపరీతమైన ప్రేమ ఆకర్షణ కారణంగానే అది సంభవించింది, మరియు నేను ఇప్పటికీ వారి ప్రేమతో హిప్నటైజ్ అయి జీవిస్తున్నాను అని చెప్పాడు. స్వామీజీ యొక్క దయార్ద్ర హృదయం ఎటువంటిదో దాని గురించి చాలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు ఇప్పుడు చూస్తాం మనం. అమెరికాకు వెళ్ళడానికి ముందు స్వామీజీ యొక్క మెంటల్ కండిషన్ ఎలా ఉందో తురియానంద స్వామి యొక్క జ్ఞాపకాలలో మనకు తెలుస్తుంది. 1893 ఏప్రిల్ మే ఆ సమయంలో స్వామీజీ బాంబేకి ట్రైన్లో వెళ్తున్నాడు. ఢిల్లీ నుంచి అనుకుంటాను, ఢిల్లీ టు బాంబే అనుకుంటాను. సో దారిలో అబూ రోడ్ స్టేషన్ అని ఒకటి వస్తుంది, అంటే మౌంట్ ఆబూ వెళ్ళడానికి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఆ అబూ రోడ్ స్టేషన్లో దిగి మౌంట్ ఆబూ వెళ్ళొచ్చు, రాజస్థాన్లో ఉంది. సో అక్కడికి తురియానందజీ, బ్రహ్మానందజీ ఇద్దరు వెళ్ళారు స్వామీజీ కలవడానికి. ఆ సమావేశం గురించి తురియానందజీ మళ్ళీ చెప్పేవాడు. అప్పుడు స్వామీజీని నేను పాత వ్యక్తిలా కాకుండా కొత్త ఆలోచనలతో ఉన్న విభిన్నమైన వ్యక్తిగా చూశాను అని చెప్పాడు. తురియానందజీ ఇంకా ఇలా చెప్పాడు, ఆ సమయంలో స్వామీజీ చేసిన కొన్ని వ్యాఖ్యలు నాకు స్పష్టంగా గుర్తున్నాయి. ఖచ్చితమైన పదాలు, స్వరాలు మరియు అవి పలికిన లోతైన భావోద్వేగము ఇప్పటికీ నా చెవులలో మారుమ్రోగుతున్నాయి. వివేకానందుడు చెప్పాడు, హరిభాయ్, నేను ఇప్పటికీ మీ వేదాంతాల గురించి ఏమీ అర్థం చేసుకోలేదు. అప్పుడు ఆయన ముఖం మీద తీవ్ర దుఃఖం కనిపించింది. శరీరం వణుకుతోంది. తీవ్రమైన భావోద్వేగంతో ఆయన తన గుండెపై చేతిని ఉంచి అన్నాడు, అయితే నా హృదయం చాలా విశాలమైంది. నేను ఇతరుల బాధను అనుభవించడం నేర్చుకున్నాను. నన్ను నమ్ము, నేను నిజంగా తీవ్రంగా ఫీల్ అవుతున్నాను. ఆయన స్వరం భావంతో బొంగురుపోయింది. వేరే ఏమీ మాట్లాడలేకపోయాడు. కాసేపు గాఢమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆయన కన్నీరు కార్చాడు. ఈ సంఘటన గురించి చెబుతూ స్వామి తురియానంద కూడా భావోద్వేగానికి లోనయ్యేవాడు. కన్నీరు కారుస్తూ కాసేపు మౌనంగా కూర్చుండిపోయాడు. తురియానందుడు ఒక లోతైన నిట్టూర్పుతో ఇలా అన్నాడు. ఈ సంఘటన గురించి చెప్పేటప్పుడు, స్వామీజీ ఇలా మాట్లాడటం విన్నప్పుడు నా మనస్సులో ఏమి జరిగిందో మీరు ఊహించగలరా? బుద్ధుని మాటలు, భావాలు కూడా ఇవే కదా అని నేను అనుకున్నాను. స్వామీజీ హృదయంలో మానవ జాతి యొక్క బాధలు కొట్టుమిట్టాడుతున్నట్లు నేను స్పష్టంగా గ్రహించగలిగాను.
ఇది ఈ సంఘటన. ఇంకో సంఘటన ఒకటి చెప్పుకొని ముగిస్తాను. చికాగో సర్వమత సమావేశంలో స్వామీజీకి చేసిన మొదటి ఉపన్యాసం ఆయనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. చికాగోలోని అత్యంత ప్రముఖులు ఆయనను తమ ఇళ్లకు ఆహ్వానించారు. అందరూ ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలని ముందుకు వచ్చారు. పార్లమెంటు తొలి రోజు సమావేశం ముగిసిన తరువాత ఒక కోటీశ్వరుడు స్వామీజీని తన భవంతికి తీసుకువెళ్ళి ఆయనకు రాజసత్కారాలు అందించాడు. స్వామీజీకి సుఖంగా ఉండేందుకు ఆయన ఆ కోటీశ్వరుడు చేయగలిగినదంతా చేశాడు. కానీ స్వామీజీ పేరు ప్రఖ్యాతల కోసం వెంబడించలేదు, లేదా శారీరక సౌలభ్యాన్ని కోరుకోలేదు. కాబట్టి ఈ ఆడంబరము, వైభవాలు మరియు అమెరికన్ ప్రజల కరతాళ ధ్వనుల మధ్య కూడా స్వామీజీ అసౌకర్యంగానే భావించాడు. తన దేశ ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో మరచిపోలేదు. ఆయన హృదయం భారతదేశం కోసం పరితపిస్తూనే ఉంది. విలాసవంతమైన పరుపు మీద ఆయన నిద్రించలేకపోయాడు. ఆయన నేలపై పడుకొని రాత్రంతా చిన్నపిల్లాడి వలె ఏడ్చాడు. ఆయన ఇలా ప్రార్థించాడు: ఓ తల్లి, నా దేశము కడు పేదరికంలో కూరుకుపోయి ఉన్నప్పుడు కీర్తి కోసం ఆరాటపడేది ఎవరు? భారతీయులు ఎంతో దయనీయమైన పేదరికంలో ఉన్నారు. లక్షలాది మంది పిడికిడు అన్నం దొరకకుండా చచ్చిపోతున్నారు. అయితే ఇక్కడి ప్రజలు కేవలం తమ వ్యక్తిగత సుఖాల కోసం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. భారతీయులను ఎవరు ఉద్ధరిస్తారు? వారికి ఎవరు తిండి పెడతారు? ఓ తల్లి, నేను వారికి ఎలా సేవ చేయగలనో చెప్పు అని విలపించాడు వివేకానంద. భారతదేశం పట్ల ఆయనకు అంతటి ప్రేమ ఉండేది. ఇంకా మరికొన్ని సంఘటనల తర్వాత చూద్దాం. ఓం జననీం శారదాం దేవీ రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః.